అండి అందరికీ నేను మీ గీత. వెల్కమ్ టు విక్రమ్ ద నీట్ ఆఫ్. ఇది వచ్చేసి నిన్న షూట్ చేసిన వ్లాగ్ అనమాట. సో నిన్న వచ్చేసి ఈస్టర్ పండుగ కదా, సో పండగ అని చెప్పేసి స్పెషల్గా అయితే బ్రేక్ఫాస్ట్లోకి గారెలు అయితే వేస్తున్నాను. సో గారెలు వేయడం కోసం ముందు రోజున అయితే ఈ విధంగా అయితే మినపగుళ్ళు అయితే నానబెట్టేసి పెట్టుకున్నాను. పొట్టుపప్పు ఉన్న వాళ్ళు అయితే పొట్టుపప్పుతో వేసుకుంటే ఇంకా టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. సో వాటిని అయితే వాష్ చేసుకుంటున్నాను. ఈలోగా అయితే ముందు స్టవ్ మీద ఫ్రై ప్యాన్ పెట్టేసుకొని పల్లీలు వేసుకుంటున్నాను. అంటే గారెల్లోకి అయితే పల్లీ చట్నీ చాలా బాగుంటుంది. సో అందుకని చెప్పేసి పల్లీలు అయితే వేయించుకుంటున్నాను. సో చాలామందికి పల్లీలు అంటేనే అర్థమవుతుంది. సో అందుకని చెప్పేసి పల్లీలు అని అయితే అంటున్నాను. కానీ మేమైతే వీటిని శనగిత్తనాలు అనే అంటాము, ఇంట్లో పిలుచుకోవడం అయినా ఏదైనా కూడా. కానీ చాలామందికి చెప్పడానికైతే ఇలా పల్లీలు అని చెప్తేనే అర్థమవుతుంది. సో అందుకని చెప్పేసి ఇలా అయితే చెప్తున్నాను. సో పల్లీలు అయితే ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ అయితే పచ్చిమిర్చి అయితే ఫ్రై చేసుకుంటున్నాను. సో ఈ పల్లీలు పచ్చిమిర్చి చట్నీ కాంబినేషన్ అయితే బాగుంటుంది. చట్నీ ఇదే విధంగా మళ్ళీ ఎండుమిర్చి వేసుకొని కూడా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది అది కూడా టేస్ట్ అయితే. సో ఇవైతే వేపుకొని పక్కన పెట్టేసుకున్నాను. పక్కన పెట్టేసుకొని ముందుగా అయితే కడిగి పెట్టుకున్న మినపగుళ్ళు ఉన్నాయి కదా, వాటిని అయితే మిక్సీ పట్టుకోవడానికి అని చెప్పేసి పెద్ద మిక్సీ జార్ తీసుకొని ముందుగా మిక్సీ జార్లోకి అయితే కొంచెం అల్లం అయితే వేసుకోవాలి. సో నా దగ్గర అయితే అల్లం లేదు, అల్లం పేస్ట్ అయితే ఉంది. సో అందుకని చెప్పేసి 1 స్పూన్ వరకు అల్లం పేస్ట్ అయితే యాడ్ చేసుకున్నాను. అందులోకే కొంచెం అయితే జీలకర్ర యాడ్ చేసుకుంటున్నాను. జీలకర్ర అండ్ ఇంకా అయితే ఒక 10 పచ్చిమిర్చి వరకు అయితే యాడ్ చేసుకుంటున్నాను. సో నేనైతే చిన్న పచ్చిమిర్చి వాడుకుంటున్నాను, బాగా సన్నగా ఉన్నాయి నేను యూజ్ చేసే కాయలు, అందుకని చెప్పేసి 10 వరకు వేస్తున్నాను. వాటిని మిక్సీ పట్టేసుకున్న తర్వాత మినపగుళ్ళు ఉన్నాయి కదా వాష్ చేసి పెట్టుకున్నవి, అవి కూడా వేసేసుకొని పిండి అయితే మిక్సీ పట్టేసుకున్నాను. పిండి మిక్సీ పట్టుకోవడం అయిపోయిన తర్వాత స్టవ్ మీద అయితే ఆయిల్ పెట్టేసుకున్నాను. ఆయిల్ పెట్టేసుకొని ఈలోగా అయితే నేను కొత్తిమీర అండ్ ఉల్లిపాయలు అయితే కట్ చేసుకొని ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర అయితే యాడ్ చేసుకుంటున్నాను. పిండిలో యాడ్ చేసుకొని ఒకసారి చేత్తో బాగా కలిపేసుకున్నాను. కలిపేసుకున్న తర్వాత ఈలోగా అయితే స్టవ్ మీద ఉన్న ఆయిల్ అయితే వేడైపోయింది. సో వేడైందా లేదా అని చెప్పేసి పిండి నేను ఒకవైపు గారెలు వేసేటప్పుడు మాది వచ్చేసి 4 పొయ్యిలదండి స్టవ్. సో అందుకని చెప్పేసి ఇంకో స్టవ్ మీద అయితే అత్తయ్య వాళ్ళ కోసం అని చెప్పేసి టీ పెట్టాను. అండ్ ఇంకో స్టవ్ మీద పాప కోసం అని చెప్పేసి గుజ్జన్నం పెట్టాను. సో గారెలు అయితే వేసేసాను. గారెలు వేసుకుంటూ ఈలోగా అయితే మిక్సీ జార్ ఖాళీ అవ్వగానే దాన్ని వాష్ చేసుకొని దాంట్లోనే చట్నీ కూడా పట్టేసుకున్నాను. సో ఇది వచ్చేసి ఈస్టర్ రోజు బ్రేక్ఫాస్ట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి లంచ్లోకి అయితే బయట నుండి బిర్యానీ అయితే తీసుకొని వచ్చారు, దమ్ బిర్యానీ, అండ్ దాంట్లోకి ఫ్రై లెగ్ పీస్ అయితే తీసుకొని వచ్చారు. సో ఇంతవరకు అయితే లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈవినింగ్ టైంలో స్నాక్స్ అయితే ఇట్లా పప్పాయ కట్ చేశాను. ఇంట్లోనే ఫ్రూట్స్ ఉంటే ఎవ్రీడే పప్పాయ, లేదంటే ఆల్టర్నేట్గా ఒకరోజు పప్పాయ అయితే ఒకరోజు వాటర్ మిలాన్, అట్లాగే ఏదో ఒకటి అయితే ఫ్రూట్స్ కట్ చేస్తాము హెల్దీ ఫుడ్ పిల్లలకి ఇవ్వడానికి అని చెప్పేసి. సో అండ్ సమ్మర్ సీజన్ కదా, ఫ్రిడ్జ్లో అయితే ఐస్ క్రీమ్ తెచ్చి పెట్టుకున్నాం. సో పిల్లలు అయితే ఐస్ క్రీమ్ కావాలంటే ఐస్ క్రీమ్ ఇచ్చాను పప్పాయ తిన్న తర్వాత. సో ఇవి వచ్చేసి ఈవినింగ్ టైం స్నాక్స్. అండ్ తర్వాత అయితే ఇలాగ స్నాక్స్ పెట్టిన తర్వాత పిల్లల్ని కిందకైతే తీసుకొని వెళ్ళాను. కిందకి తీసుకొని వెళ్తే ఈ విధంగా విక్రమ్ అయితే ఆడుకుంటాడని చెప్పేసి ఇంట్లో ఉన్న కార్ని వాళ్ళ డాడీ అయితే కిందకి తీసుకొని వచ్చేసారు. సో కిందకి తీసుకొని వచ్చి రిమోట్తో ఆపరేట్ చేస్తూ వాళ్ళ డాడీ అయితే విక్రమ్ని అయితే ఇలాగైతే ఆడిపిస్తున్నారు. పిల్లలైతే కొంచెం సేపు పడుకొని లేచారు కదా, కిందకి తీసుకొచ్చే ముందుగా స్నాక్స్ తిన్నారుగా. అండ్ ఇంట్లో అయితే బటర్ మిల్క్ లాంటివి కానీ వాటర్ కానీ చాలా తక్కువ తీసుకుంటారు. అందుకని చెప్పేసి ఇలా ఆడుకునేటప్పుడు అయితే బటర్ మిల్క్ అయితే ప్యాకెట్లో అయితే తీసుకొని వచ్చాను. సో బటర్ మిల్క్ ప్యాకెట్ తెచ్చేసి పిల్లలు ఆడుకునేటప్పుడు బటర్ మిల్క్ అయితే తాగించాను. మాకు ఈస్టర్ పండుగ రోజు అయితే ఇలా అయితే గడిచిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్